చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ప్రతి డిపార్ట్మెంట్లో అది పోలీస్ అవ్వచ్చు, బ్యూరోక్రసీ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఎనీ సర్వీస్ ఇండస్ట్రీ, ప్రతి చోట చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు కదా. మీడియాలో కూడా ఉన్నారు. సో మేము కూడా వీఆర్ ఆల్ చిరంజీవి ఫ్యాన్స్. వీఆర్ వెయిటింగ్ అనమాట. 9 years ఆకలిగా ఉన్నాం. బ్యూరోక్రసీలో ఉంటారు అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయిన సందర్భం ఒకటి చెప్తా మీకు. ఠాగూర్ షూటింగ్కి తిరుపతి యూనివర్సిటీకి వెళ్ళాను, వెంకటేశ్వర యూనివర్సిటీ. అంటే ఆ జిల్లా అప్పుడు ఎవరు ఎస్పీ, ఆయన పేరు నాకు తెలీదు, ఒక ఎస్పీ గారు, ఆయన ఫ్యామిలీ అంతా, అలాగే ఆ జిల్లా కలెక్టర్ ఆయన ఫ్యామిలీ అంతా, మా ఫ్యామిలీ అందరూ మీ ఫ్యాన్స్ అండి, మిమ్మల్ని చూడాలని వచ్చారు, కలవాలని వచ్చారు అని అంటే పాపం చిరంజీవి గారు చాలా ఆనందపడి అక్కడ మీరు ఠాగూర్ సినిమాలో చూసింది నేను అక్కడ షూట్ చేసిన జస్ట్ 20 minutes అంతే. ఓకే. ఎందుకంటే ఆయన్ని విత్ మేకప్ హైదరాబాద్లో మేకప్ అయ్యి తిరుపతి ఎయిర్పోర్ట్ స్పెషల్ ఫ్లైట్లో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్ షూటింగ్కి వచ్చి షూట్ చేసే పరిస్థితే లేదు అసలు. ఓకే. అంత జనం, అది అంత జనం, అంత దీనిలో కూడా, అంత టెన్షన్లో కూడా నాకు ఇవ్వాల్సిన ఒక 5-6 షాట్లు ఇచ్చేసి వెళ్ళి పాపం వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఎక్కడో యూనివర్సిటీలో రూమ్లో కూర్చుంటే పాపం చాలా ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. నాకు ఏంటిది అసలు ఇంత ఇది అనిపించింది. అంటే మనమే కాదు అందరూ ఉంటారనమాట అనుకుంటా. ఎందుకని అదేనండి చిరంజీవి గారు ఇందులో లిరిక్లో కూడా ఉంటుంది, బాసు నువ్వు క్లాసు ప్లస్ మాస్, నువ్వు మాస్ ప్లస్ క్లాస్. అలాగా ఆయన మాస్ హీరో విత్ క్లాస్ ఆడియన్స్. ఎస్, కరెక్టే. అయితే మీకు ఇదేమన్నా ప్రెషర్గా ఉందండి? అంటే 9 years తర్వాత కమ్బ్యాక్ ఫిలిం, అందరికీ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీరు అప్పుడప్పుడు హిట్స్ ఇచ్చినా మధ్యలో 2-3 ఫ్లాప్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూసుకొని, చరిత్రను తలుచుకొని, ప్రజెంట్ సిచ్యువేషన్, ఫ్యూచర్, సో హౌ ఇస్ ఇట్ ప్రెషర్ ఆన్ యువర్ హెడ్? డెఫినెట్గా నేను కంటిన్యూస్ హిట్లు ఇచ్చినా కూడా చిరంజీవి గారి సినిమా అంటే ప్రెషరే. అది ఒక బాధ్యత. అంటే సపోజ్ ఇప్పుడు రాజమౌళి గారు అన్ని కంటిన్యూస్ హిట్స్ ఇచ్చారు, చిరంజీవి గారి సినిమా అంటే ఆయనకి కూడా టెన్షన్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. మనం తీసే సినిమాని ఫస్ట్ ప్రేక్షకులు ఊహించేసుకుంటారు వాళ్ళ మైండ్లో, చాలా ఎక్కువ మంది. అలాగా ప్రెషర్ అనేది 100% ఉంటుందండి. కాకపోతే నాకు టు బి ఫ్రాంక్ నా ఫీలింగ్ ఏంటంటే, మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను కరెక్ట్ చేసేవారు. అంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక డబుల్ పాజిటివ్ చూసి, నాని ఈ సీన్ బాగోలేదు నాని, ఇది బాగోలేదు నాని, అది బాగోలేదు నాని అని నాకు చెప్తూ ఉండేవారు. నేను మళ్ళీ ఏదో కరెక్ట్ చేసుకోవటం, లేకపోతే ఆ సీన్ తీసి ఇంకో చోట వేసి ఇలాగే నాన్నగారు అన్నారంటే ఏదో ఉంటుందని ఆలోచించి ఏముందో వెనక్కి వెళ్ళడం. ఆ టైంలో నేను అసలు ఫ్లాప్ అనేది లేదు నాకు. ఓకే. నాకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు చెప్పడానికి ఎవరు చెప్తారు? ఎవరు అందరూ బాగుందని చెప్తారు, కానీ బికాజ్ ఆఫ్ మై స్టేచర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద డైరెక్టర్ అని ఇంకోటి అందరూ ఎవరు అంత ధైర్యంగా చెప్పరు. మళ్ళీ నాకు అది ఆ కన్సర్న్ ఈ సినిమాతో నాకు చిరంజీవి గారు వినయ్, ఆయన ప్రతిదీ అండి, మనం 100 ప్రశ్నలకి సమాధానం చేసుకుని పెడితే 101 అడుగుతారు ఆయన. ఆయన స్క్రిప్ట్ వైజు, సినిమా వైజు ఇంకా ఆయనకి తెలియంది లేదు. ఆయన ఏదైనా ఒక లాజిక్ అడిగితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి కరెక్ట్ ఆయన అడిగిన దానికి యాజ్ డైరెక్టర్ మనం చెప్పాలి. ఓకే. అది నాకు ఆయన మీద ఎక్కువ ప్రేమ ఉండొచ్చు, అభిమానంగా ఉండొచ్చు, ఏదైనా. ఆయన్ని అందరూ సెట్ అందరూ గౌరవిస్తాము, అందరూ ఇదిగా ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా తప్పుది అడగరు. మనం కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవ్వకుండా మొండిగా ఉంటారు, నేను చెప్పింది ఉండాలని
మొండితనం కాదు. ఆయన ఏం చేసినా సినిమా కోసం. ఎందుకంటే ఆయన సినిమా అంటే కోట్లాది రూపాయలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అందరికంటే ముందు ఇంక కోట్లాది మంది ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. అది పెద్ద మనం అనుకుంటాం మనకి చిరంజీవి గారి సినిమా టెన్షన్ అనుకుంటాం. చిరంజీవి గారు వాళ్ళ సినిమాయే టెన్షన్. అసలు ఆయనకు కూడా ఉంటుంది కదా టెన్షన్. సినిమా అంటేనే టెన్షన్, అది ఎవరితో అయినా కానివ్వండి. ఆయనకి ఇప్పటికి కూడా ఆయన అదే టెన్షన్లో ఉంటారు, ఫస్ట్ సినిమాలాగే ఉంటారు. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది. చాలా బాగా సినిమా రావడానికి చాలా దోహదం చేసింది. కొన్ని క్యూట్ హైలైట్స్ చెప్పండి. అంటే కొన్ని టీజర్లు లాంటివి. అంటే మేము టీజర్లు ట్రైలర్లు చూసాము, 2 పాటలు కూడా చూసాము, బట్ ఇంకా కడుపు నిండట్లేదు. 11 వరకు వెయిట్ చేయాలంటే ఈ మధ్యలో మీరు ఏమన్నా కొన్ని చిన్న ముక్కలు చెప్తే బాగుంటుంది. డేట్ 11 అలాగే నేను ఫిక్స్ అవ్వలేదండి. ఓకే, డేట్ ఎప్పుడనేది డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూర్చొని వాట్ ఎవర్. అప్పుడు ఇంకా మీరు మా టెన్షన్ ఇంకా పెంచుతున్నారు అయితే. దీనిలో చిరంజీవి గారిది సరే సరదాగా మీరు అడిగేటట్టు చెప్తా. ఫస్ట్ చిరంజీవి గారు రౌడీ అల్లుళ్ళలో దొంగమగుడు, అవును, ఆ రోజుల్లో ఆయన కామెడీ ఉంటుంది కదా, వండర్ఫుల్. అసలు అదంతా ఈ సినిమాలో ఉంటుంది. సూపర్. ఓకే. ఆయన సరదా సీన్లు సరదాగా ఉండేవి. బ్రహ్మానందంకి ఆయనకి మధ్య వచ్చే బ్రహ్మానందాన్ని నాట పట్టించే సీన్లు చాలా బాగుంటాయి. డాన్స్లో అయితేనండి ఫస్ట్ చిరంజీవి గారు ఒక మనిషి పట్టుదల అంటే ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలండి. ఆయన స్లిమ్గా తయారయ్యి అంటే ఒకసారి ఒక చెయ్యికి హెవీ ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడ ఏదో ఏదో అయ్యింది ఆయనకి, అయ్యి సర్జరీ చేశారు మా సినిమా షూటింగ్కి ముందు. చేస్తే ఒక చేతికి బ్యాగ్ ఉంటుంది కదా, అదే కొన్ని రోజులు రెస్ట్. నేను ఒకసారి ఇంటికి వెళ్తే ఆయన దాంతోనే జాగర్ మించి దిగి థ్రెడ్మిల్ మించి ఆ సింగిల్ హ్యాండ్తో ఆ వెయిట్స్ చేస్తున్నాడు ఆయన. అంటే ఎంత కసి ఉంటుంది మనిషికి. అసలు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే చిన్న కారణం దొరికితే మానేద్దామని ఉంటుంది. కరెక్టే. అలాంటిది ఏంటి అని అనిపించేస్తుంది అనమాట. అసలు డైట్ కానీ ఇది కానీ అసలు ఎంత అందంగా ఉంటారు మా సినిమాలో చూడండి మీరు. పోస్టర్స్ చూస్తేనే అసలు ఇదేంటి అప్పుడు కన్నా బాగున్నారు ఈయన, ఇది ఆయన సినిమాలు ఆప్ చేసిన దగ్గర కన్నా బాగున్నారే అనే ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ డాన్సెస్ కూడా అసలు ఏం చేశారండి, ఫెంటాస్టిక్గా చేశారు. బాబోయ్, మీరు ఎక్సైట్మెంట్ ఇంకా పెంచుతున్నారు, అడ్రినలిన్ ఇంకా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఆయనే పెద్ద సర్ప్రైజ్ అండి ఈ సినిమా. అవునా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.